ఓం శాంతి 25/2/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, భారతదేశం ఇప్పుడు మళ్ళీ స్వర్గంగా తయారవుతూ ఉంది. స్వర్గ రచయిత తండ్రి వచ్చి ఉన్నారు అనే సంతోషకరమైన వార్త అందరికీ వినిపించండి. ప్రశ్న: మేము స్వర్గానికి యజమానులుగా అవుతాము అని సంతోషము కల పిల్లల గుర్తులేవి? జవాబు: వారి ఆంతరికంలో ఏ విధమైన దుఃఖము కలుగదు. మేము చాలా గొప్ప వ్యక్తులము, మమ్ములను అనంతమైన తండ్రి లక్ష్మీ నారాయణులుగా తయారు చేస్తూ ఉన్నారు అనే నశ వారికి ఉంటుంది. వారి నడవడిక చాలా శ్రేష్టంగా ఉంటుంది. వారు ఇతరులకు సంతోషకరమైన వార్త వినిపించకుండా ఉండలేరు. ఓం శాంతి. ముఖ్యంగా భారతదేశానికి, మొత్తం మీద ప్రపంచమంతటికీ సందేశాన్ని అందించాలి అని తండ్రి అర్థం చేస్తున్నారు. మీరందరూ సందేశకులే. చాలా సంతోషకరమైన ఈ సందేశాన్ని అందరికీ ఇవ్వాలి. ఇప్పుడు భారతదేశం మళ్ళీ స్వర్గంగా తయారవుతూ ఉంది, అనగా స్వర్గ స్థాపన జరుగుతూ ఉంది. ఎవరినైతే స్వర్గ రచయిత అని అంటారో వారే భారతదేశంలో స్వర్గ స్థాపన చేసేందుకు వచ్చారు. ఈ సంతోషకరమైన వార్తను అందరికీ బాగా వినిపించమని పిల్లలైన మీకు డైరెక్షన్ ఉంది. ప్రతి ఒక్కరికి తమ ధర్మాన్ని గురించిన ప్రశస్తత ఉంది, అనగా వారు దానిని గౌరవిస్తారు. మీకు కూడా మీ ధర్మంపై అలాంటి గొప్పతనం ఉంది. అందుకే మీరు భారతదేశంలో సూర్యవంశీ దేవీ దేవత ధర్మం స్థాపన అవుతూ ఉంది, అనగా భారతదేశం మళ్ళీ స్వర్గంగా తయారవుతూ ఉంది అనే శుభ సందేశాన్ని అందరికీ వినిపిస్తారు. ఇప్పుడు మేము స్వర్గానికి యజమానులుగా అవుతాము అనే సంతోషం ఆంతరికంలో ఉండాలి. ఎవరికైతే ఆంతరికంలో ఈ ఖుషి ఉంటుందో వారికి ఏ రకమైన దుఃఖము కలగదు. నూతన ప్రపంచ స్థాపన జరగడంలో తప్పకుండా కష్టం కూడా ఉంటుంది అని పిల్లలైన మీకు తెలుసు. అబలలపై ఎన్నో అత్యాచారాలు జరుగుతాయి. మేము భారతదేశానికి అనంతమైన ఈ ఖుష్ ఖబరి, సంతోషకరమైన వార్త వినిపిస్తున్నాము అనే స్మృతి సదా పిల్లలకు ఉండాలి. సోదరి సోదరులారా, అందరూ వచ్చి ఈ శుభ సందేశం వినండి అని ఈ బాబా కరపత్రాలు అచ్చు వేయించారు. ఈ సందేశాన్ని అందరికీ ఎలా వినిపించాలి అని రోజంతా ఆలోచనలు నడుస్తూ ఉండాలి. అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వం ఇవ్వడానికి వచ్చారు. ఈ లక్ష్మీనారాయణ చిత్రంను చూస్తూ రోజంతా హర్షితంగా ఉండాలి. మీరు చాలా గొప్పవారు కనుక మీ నడవడికలు ఆటవికంగా ఉండరాదు. మనము కోతుల కంటే హీనంగా ఉండే వారమని మీకు తెలుసు. ఇప్పుడు బాబా మిమ్మల్ని ఇటువంటి దేవీ దేవతలుగా తయారు చేస్తున్నారు కనుక మీకెంత సంతోషం ఉండాలి. కానీ ఆశ్చర్యం ఏమంటే పిల్లలకు అంత సంతోషం ఉండదు. ఉత్సాహంతో అందరికీ సంతోషకరమైన వార్తను కూడా వినిపించరు. తండ్రి మిమ్మలను మెసెంజర్, సందేశకులుగా చేశారు. అందరి చెవులకు ఈ సందేశాన్ని వినిపిస్తూ ఉండండి. తమ ఆది సనాతన దేవి దేవత ధర్మం ఎప్పుడు రచింపబడిందో, అది ఇప్పుడు ఏమైందో భారతీయులకు తెలియనే తెలియదు. ఇప్పుడు కేవలం ఆ ధర్మానికి సంబంధించిన చిత్రాలు, బొమ్మలు ఇవి మాత్రమే ఉన్నాయి. మిగిలిన ధర్మాలన్నీ ఉన్నాయి. కేవలం ఆది సనాతన దేవి దేవత ధర్మం మాత్రమే లేదు. ఇప్పుడు ఆ ధర్మాన్ని బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తున్నారు కనుక ఇప్పుడు మీరు అందరికీ ఈ సంతోషకరమైన వార్తను వినిపించండి. అలా చేస్తే మీకు కూడా ఆంతరికంలో చాలా సంతోషం ఉంటుంది. మీరు వచ్చి అనంతమైన తండ్రి నుండి స్వర్గ వారసత్వం తీసుకోండి అని ప్రదర్శనలో ఈ సంతోషకరమైన వార్తను వినిపిస్తారు కదా. ఈ లక్ష్మీనారాయణులు స్వర్గానికి యజమానులు. అయితే వారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? ఈ విషయం ఎవ్వరూ అర్థం చేసుకోరు కనుక ముఖము మనుషులది, స్వభావము కోతులది అని చెప్పబడుతుంది. ఇప్పుడు మీ ముఖం మనుషులది, స్వభావము దేవతల వలె తయారవుతూ ఉంది. మీరు మళ్ళీ సర్వగుణ సంపన్న దేవతగా అవుతామని మీకు తెలుసు. ఇతరులచే కూడా ఈ పురుషార్థం చేయించాలి. ప్రదర్శనీ సేవ చాలా మంచిది. ఎవరికైతే గృహస్థ వ్యవహార బంధనం లేదో, వానప్రస్థులుగా ఉన్నారో లేక విధవలుగా ఉన్నారో
కుమారీలుగా ఉన్నారో వారికి సేవ చేసేందుకు ఇది చాలా మంచి అవకాశం. సేవలో తత్పరులైపోవాలి. ఈ సమయంలో వివాహం చేసుకోవడము అనగా నాశనం చేసుకోవడమే. వివాహం చేసుకోకుండా ఉండడం మంచిది. తండ్రి చెప్తున్నారు, ఈ మృత్యులోకమైన పతిత ప్రపంచ వినాశనం జరుగుతూ ఉంది. మీరు పావన ప్రపంచంలోకి వెళ్ళాలి అంటే ఈ సేవలో లగ్నం అవ్వండి. ఒక ప్రదర్శిని తర్వాత మరొకటి చేస్తూ ఉండాలి. ఎవరైతే సేవాధారి పిల్లలుగా ఉంటారో వారికి సేవ చేయు ఆసక్తి చాలా ఉంటుంది. మేము ఉద్యోగం వదలమంటారా అని కొంతమంది బాబాను అడుగుతారు. అర్హులుగా ఉంటే భలే సేవ చేయమని అనుమతినిస్తారు. ఇటువంటి సంతోషకరమైన వార్త అందరికీ వినిపించాలి. తండ్రి చెప్తున్నారు, మీరు వచ్చి మీ రాజ్య భాగ్యమును తీసుకోండి. మీరు 5,000 సంవత్సరాల క్రితము రాజ్య భాగ్యం తీసుకున్నారు, ఇప్పుడు మళ్ళీ తీసుకోండి. కేవలము నా మతమును అనుసరించండి. మాలో ఏ అవగుణాలు ఉన్నాయి అని స్వయాన్ని పరిశీలించుకోవాలి. మీరు ఈ బ్యాడ్జ్ల ద్వారా చాలా సేవ చేయవచ్చు. ఇది చాలా ఫస్ట్ క్లాస్ సాధనం. భలే దీని ఖరీదు తక్కువ కావచ్చు, కానీ దీని ద్వారా చాలా ఉన్నత పదవి పొందవచ్చు. మనుషులు చదువుకునేందుకు పుస్తకాలు మొదలైన వాటిపై ఎంత ఖర్చు చేస్తారు? ఇక్కడ పుస్తకాలు మొదలైన వాటి అవసరమే లేదు. కేవలం అందరి చెవులకు ఈ సందేశమును అందించాలి. ఇది తండ్రి తెలిపిన సత్యమైన మంత్రం. మిగిలిన వారంతా అసత్య మంత్రాలను ఇస్తూ ఉంటారు. అసత్యమైన వస్తువుకు విలువ ఉండదు. వజ్రాలకు విలువ ఉంది, కానీ రాళ్లకు ఉండదు. ఒక్కొక్క మహావాక్యము లక్షల విలువ గలది అని గాయనమే. దేనికైతే ఉందో ఆ గాయనం ఈ జ్ఞానము కొరకే. తండ్రి చెప్తున్నారు, శాస్త్రములైతే అనేకమున్నాయి. మీరు అర్ధకల్పం నుండి వాటిని చదువుతూ వచ్చారు, కానీ వాటి ద్వారా ఏమీ లభించలేదు. ఇప్పుడు మీకు బాబా జ్ఞాన రత్నాలను ఇస్తున్నారు. వారిది శాస్త్రాల అథారిటీ. తండ్రి జ్ఞాన సాగరులు. వీరు ఒక్కొక్క మహావాక్యము లక్షల కోట్ల రూపాయల విలువ గలది. మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. అక్కడికి వెళ్ళి పదమాపతులుగా అవుతారు. మహిమ ఈ జ్ఞానానికే ఉంది. వారు శాస్త్రాలు మొదలైనవి చదువుతూ నిరుపేదలుగా అయిపోయారు. కనుక ఇప్పుడు ఈ జ్ఞాన రత్నాలను దానం కూడా చేయాలి. తండ్రి చాలా సహజమైన యుక్తులు తెలియజేస్తూ ఉన్నారు. మీరు మీ ధర్మాన్ని మరచి బయట వెతుకుతూ ఉన్నారు అని చెప్పండి. భారతీయులైన మీది ఆది సనాతన దేవీ దేవతా ధర్మం. అది ఇప్పుడేమైంది? 84 లక్షల యోనులు అన్నందున ఏ విషయము బుద్ధిలో నిలవదు. ఇప్పుడు తండ్రి అర్థం చేస్తూ ఉన్నారు, మీరు ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందినవారు. 84 జన్మలు తీసుకున్నారు. ఈ లక్ష్మీ నారాయణులు ఆది సనాతన దేవి దేవతా ధర్మానికి చెందిన వారే కదా. వారిప్పుడు ధర్మ భ్రష్టులు, కర్మ భ్రష్టులుగా అయిపోయారు. ఇతర ధర్మాలు అన్నీ ఉన్నాయి, కానీ ఈ ఆది సనాతన ధర్మం లేనే లేదు. ఈ ధర్మం ఉన్నప్పుడు ఇతర ధర్మాలేవీ లేవు. ఎంత సహజం. వీరు తండ్రి, వీరు దాదా అన్న ప్రజాపిత బ్రహ్మ ఉన్నాడు. కనుక బ్రహ్మ కుమారి కుమారులు అనేక మంది తప్పకుండా ఉంటారు కదా. తండ్రి వచ్చి రావణుడి జైలు నుండి, శోక వాటిక నుండి విడిపిస్తారు. శోక వాటికకు అర్థం ఎవ్వరికీ తెలియదు. తండ్రి చెప్తున్నారు, ఇది శోక ప్రపంచం, దుఃఖ ప్రపంచం, అది సుఖ ప్రపంచం. మీరు మీ శాంతి ప్రపంచాన్ని, సుఖ ప్రపంచాన్ని స్మృతి చేస్తూ ఉండండి. నిరాకార ప్రపంచమని అంటారు కదా. ఇంగ్లీష్ పదాలు చాలా బాగున్నాయి. ఇన్కార్పోరియల్ అంటే నిరాకార ప్రపంచమని. ఇంగ్లీష్ కొనసాగుతూ వస్తూనే ఉంది. ఇప్పుడు అనేక భాషలు అయిపోయాయి. మనుషులు ఏమీ అర్థం చేసుకోరు. ఇప్పుడు నిర్గుణ బాలల సంస్థ అని అంటారు. నిర్గుణము అనగా ఏ గుణము లేదు అని అర్థం. ఈ పేరుతోనే ఒక సంస్థను కూడా తయారు చేశారు. నిర్గుణానికి అర్థం కూడా తెలియదు. అర్థం లేకుండా పేర్లు పెట్టేస్తారు. ఇటువంటివి లెక్కలేనన్ని సంస్థలు ఉన్నాయి. భారతదేశంలో ఒకే ఆది సనాతన దేవీ దేవతా ధర్మ సంస్థ ఉండేది. అప్పుడు ఏ ఇతర ధర్మాలు లేవు, కానీ మనుషులు 5,000 సంవత్సరాలకు బదులు కల్పం ఆయువును లక్షల సంవత్సరాలని వ్రాసేశారు. కనుక మీరందరినీ ఈ అజ్ఞాన అంధకారం నుండి వెలికి తీయాలి. సేవ చెయ్యాలి. భలే ఇది తయారైన డ్రామా, కానీ శివబాబా యజ్ఞం నుండి తింటూ త్రాగుతూ సేవ చేయకుంటే బాబాకు కుడి భుజంగా ఉన్న ధర్మరాజు తప్పకుండా శిక్షిస్తారు. కనుక హెచ్చరిస్తూ ఉన్నారు.
సేవ చేయడం చాలా సులభం. అందరికీ చాలా ప్రీతిగా అర్థం చేస్తూ ఉండండి. మేము మందిరానికి వెళ్ళాము, గంగా నదీ తీరానికి వెళ్ళాము అని శివబాబా వద్దకు కొంతమంది నుండి సమాచారం అందుతుంది. ఉదయమే లేచి మందిరాలకు వెళ్తే ధార్మిక బుద్ధి కలవారికి అర్థం చేయించడం సులభంగా ఉంటుంది. అన్నిటికంటే లక్ష్మీనారాయణల మందిరాలలో సేవ చేయడం చాలా మంచిది. వారిని అలా తయారు చేయువారు శివబాబా కనుక అక్కడికి వెళ్ళి వారికి అర్థం చేయించండి. ఈ అడవికి అగ్ని అంటుకుంటుంది, ఇవన్నీ సమాప్తం అవుతాయి. తర్వాత మీ పాత్ర కూడా పూర్తి అవుతుంది. మీరు వెళ్ళి రాజ్య కులంలో జన్మ తీసుకుంటారు. పోను పోను రాజ్యం ఎలా లభిస్తుందో తెలిసిపోతుంది. డ్రామాలు అన్ని విషయాలు ముందే వినిపించరు. అక్కడ ఏ పదవి పొందుకుంటారో మీరే తెలుసుకుంటారు. ఎక్కువగా దాన ధర్మాలు చేసేవారు రాజకుటుంబంలో వస్తారు కదా. రాజుల వద్ద చాలా ధనం ఉంటుంది. ఇప్పుడు మీరు అవినాశి జ్ఞాన రత్నాలను దానం చేస్తారు. ఈ జ్ఞానము భారతవాసుల కొరకే. ఆది సనాతన దేవి దేవత ధర్మం స్థాపన అవుతూ ఉంది అని, పతితుల నుండి పావనంగా తయారు చేయు తండ్రి వచ్చారు అని, వారు నన్ను స్మృతి చేయమని చెప్తున్నారు అని అందరికీ తెలపండి. ఇది ఎంత సహజం. కానీ ఎంత తమో ప్రధాన బుద్ధిగా ఉన్నారు అంటే కొంచెం కూడా ధారణ జరగదు. వికారాలు ప్రవేశమై ఉన్నాయి. జంతువులు కూడా రకరకాలుగా ఉంటాయి. కొన్నింటిలో క్రోధం ఎక్కువ ఉంటుంది. ఒక్కొక్క జంతువు స్వభావం ఒక్కొక్క రీతిగా ఉంటుంది. రకరకాల దుఃఖం ఇచ్చే స్వభావాలు ఉంటాయి. అన్నింటికంటే ముందు దుఃఖం ఇచ్చే వికారం కామ ఖడ్గమును ఉపయోగించడం. రావణ రాజ్యంలో ఉండేదే వికారాల రాజ్యం. తండ్రి ప్రతిరోజు అర్థం చేస్తూ ఉన్నారు. మంచి మంచి కన్యలు ఎంతో మంది పాపం ఖైదులో అంటే బంధనంలో ఉన్నారు. వారిని బంధనంలో ఉన్నవారు అని అంటారు. వాస్తవానికి వారిలో జ్ఞానం అత్యున్నత స్థితిలో ఉంటే వారిని ఎవ్వరూ బంధించలేరు. కానీ మోహపాశాలు చాలా ఉన్నాయి. సన్యాసులకు కూడా తమ ఇల్లు వాకిలి గుర్తుకొస్తూ ఉంటుంది. చాలా కష్టంగా ఆ పాశం తెగిపోతుంది. ఇప్పుడు మీరు బంధుమిత్రులు మొదలైన వారందరినీ మర్చిపోవాలి. ఎందుకంటే ఈ పతిత ప్రపంచం సమాప్తం అవ్వనున్నది. ఈ శరీరాన్ని కూడా మర్చిపోవాలి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి, పవిత్రంగా అవ్వాలి. 84 జన్మల పాత్రను అభినయించే తీరాలి. మధ్యలో ఎవ్వరూ వాపస్ వెళ్ళలేరు. ఇప్పుడు నాటకం పూర్తి అయింది కనుక పిల్లలైన మీకు చాలా సంతోషం ఉండాలి. ఇప్పుడు మనం మన ఇంటికి తప్పకుండా తిరిగి వెళ్ళాలి. పాత్ర పూర్తి అయింది. బాబాను చాలా స్మృతి చేయాలి అని ఉత్కంఠత ఉండాలి. స్మృతి ద్వారా వికర్మల వినాశనం అవుతాయి. ఇంటికి వెళ్ళి మళ్ళీ సుఖధామంలోకి వస్తారు. చాలామంది ప్రపంచం నుండి త్వరగా వెళ్ళిపోవాలి అని భావిస్తారు. కానీ ఎక్కడికి వెళ్తారు? మొదట ఉన్నత పదవి పొందేందుకు శ్రమ చేయాలి కదా. మేము ఎంతవరకు అర్హులుగా అయ్యాము అని మీ నాడిని మీరే చూసుకోవాలి. స్వర్గంలోకి వెళ్ళి ఏం చేస్తారు? మొదట అర్హులుగా తయారు కావాలి కదా. ఇక్కడే పిల్లలను చూసి భగవంతుడు ఈ పిల్లలు చాలా బాగున్నారు, సేవ చేసేందుకు అర్హులుగా ఉన్నారని చెప్తారు. కొంతమందిని అర్హులుగా లేరని కూడా చెప్తారు. అనవసరంగా తమ పదవిని కూడా భ్రష్టం చేసుకుంటారు. తండ్రి సత్యాన్నే చెప్తారు కదా. పతిత పావన రండి, సుఖధామానికి యజమానులుగా చెయ్యండి అని పిలుస్తారు. అపారమైన సుఖం ఇవ్వమని వేడుకుంటారు. ఏదైనా కొంత సేవ చేసేందుకు అర్హులుగా అవ్వండి అని తండ్రి చెప్తారు. ఎవరైతే నా భక్తులుగా ఉన్నారో వారికి ఇప్పుడు శివబాబా వారసత్వం ఇస్తున్నారు అనే సంతోషకరమైన వార్త వినిపించండి. నన్ను స్మృతి చేసి పవిత్రులుగా అయితే పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు అని వారు చెప్తూ ఉన్నారు. తండ్రి ఈ పాత ప్రపంచానికి అగ్ని అంటుకోనుంది. మీ ఎదుట ఉన్న ఈ లక్ష్మీనారాయణల లక్ష్యంను చూసినందున మీకు చాలా సంతోషం ఉంటుంది. మేము ఇలా తయారవ్వాలి అని గుర్తు ఉంటుంది. రోజంతా బుద్ధిలో ఇది గుర్తు ఉంటే ఎప్పుడు ఎలాంటి దుష్ట కర్మలు జరగవు. నేను ఇలా తయారవుతున్నాను కదా, ఇటువంటి ఉల్టా పని ఎలా చేయగలను అని ఆలోచిస్తారు. అయితే అదృష్టంలో లేకుంటే ఇటువంటి యుక్తులు కూడా రచించరు. తమ సంపాదన కూడా చేసుకోరు. ఈ సంపాదన ఎంత మంచిది. ఇంట్లో కూర్చొని అందరి సంపాదన చేసుకోవాలి, ఇతరులకు కూడా చేయించాలి. ఇంటిలో కూర్చొని స్వదర్శన చక్రం ఇవ్వండి అంటే అందరికీ చెప్పండి. తర్వాత స్వదర్శన చక్రాన్ని బుద్ధిలో తిప్పుతూ ఉండండి.
ఇతరులను మీరు స్వదర్శన చక్రధారులుగా చేయాలి. ఎంత ఎక్కువ మందిని తయారు చేస్తారో అంత మీ పదవి శ్రేష్టమవుతుంది. ఈ లక్ష్మీ నారాయణ వలె అవ్వగలరు. మీ లక్ష్యం ఇదే కదా. సూర్యవంశీయులుగా అవ్వడంలోనే అందరూ చేతులెత్తుతారు. ఈ చిత్రాలు కూడా ప్రదర్శనలో చాలా ఉపయోగపడతాయి. ఈ చిత్రాల ద్వారా అర్థం చేయించాలి. అత్యంత ఉన్నతమైన తండ్రి ఏది వినిపిస్తున్నారో అదే మేము వింటాము. భక్తి మార్గంలోని మాటలు వినడం మాకు ఇష్టం లేదు అని చెప్పండి. ఈ చిత్రాలు చాలా మంచివి. వీటిని ఉపయోగించి మీరు చాలా సేవ చేయవచ్చు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, మేము ఎంతవరకు అర్హులుగా అయ్యాము అని మీ నాడి మీరే చూసుకోండి. అర్హులుగా ఈ సేవకు రుజువునివ్వాలి. జ్ఞాన పరాకాష్ఠతో బంధన ముక్తులుగా అవ్వాలి. సెకండ్ పాయింట్, ఒక్క తండ్రి మతమును అనుసరిస్తూ ఆంతరికంలోని అవగుణాలను తొలగించుకోవాలి. దుఃఖము కలిగించే స్వభావాన్ని వదిలి సుఖమునిచ్చే వారిగా అవ్వాలి. జ్ఞాన రత్నాలను దానం చేయాలి. వరదానము, పరీక్షలు మరియు సమస్యలలో వాడిపోయేందుకు బదులు మనోరంజనాన్ని అనుభవం చేసే సదా విజయీ భవ. ఈ పురుషార్థ జీవితంలో డ్రామా అనుసారం సమస్యలు మరియు పరిస్థితులైతే రానే వస్తాయి. జన్మ తీసుకుంటూనే బ్రాహ్మణ జన్మ ముందుకు వెళ్ళాలి అని లక్ష్యం ఉంచుకోవడము అంటే పరీక్షలు మరియు సమస్యలను ఆహ్వానించడం. మార్గంలో వెళ్ళవలసి వచ్చినప్పుడు ఆ మార్గంలో దృశ్యాలు ఉండకూడదు అనుకుంటే అది ఎలా వీలవుతుంది? కానీ ఆ దృశ్యాలను దాటుకునేందుకు బదులు వాటిని సరిదిద్దడం చేయడంలో లగ్నమైతే తండ్రి స్మృతి యొక్క కనెక్షన్ లూజ్ అయిపోతుంది. అంతేకాక మనోరంజనానికి బదులు మనస్సును వాడిపోయేలా చేసుకుంటారు. అందువలన ఏ దృశ్యము కనిపించినా, ఎలాంటి పరిస్థితి వచ్చినా వాక్ దృశ్యమంటూ పాట పాడుతూ ముందుకెళ్ళండి. అనగా సదా విజయీ భవ యొక్క వరదానులుగా అవ్వండి. స్లోగన్, మర్యాదకు లోబడి నడవడము అనగా మర్యాద పురుషోత్తములుగా అవ్వడం. అవ్యక్త సూచన, ఏకాంత ప్రియులుగా అయ్యి ఏకత మరియు ఏకాగ్రతను స్వంతం చేసుకోవటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. ఏకాంతవాసి అనగా అనుభవీ మూర్తి. వర్తమాన సమయానుసారం ఇప్పుడు వానప్రస్థ స్థితికి సమీపంగా ఉన్నారు. వానప్రస్థులు బొమ్మలాట ఆడుకోరు. వానప్రస్థులు ఏకాంతము మరియు స్మరణలో ఉంటారు. ఇప్పుడు మీరందరూ అనంతమైన వానప్రస్థులు. సదా ఒక్కరి అంతములో అనగా నిరంతరము ఏకాంతములో సదా స్మృతి స్వరూపులుగా ఉండండి. ఇదే అనంతమైన వానప్రస్థ స్థితి. ఓం శాంతి.